బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ అణు ప్రాజెక్టులను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లోని ఇస్ఫహాన్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. అణు కేంద్రంపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కి దిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిన్జాదేహ్లు రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కాంపౌండ్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్. గతేడాది అమెరికా దాడుల తర్వాత అణు కార్యక్రమం మిన్జాదేకి మళ్లించింది ఇరాన్. దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఈ క్రమంలోని మిన్జాదేలో ఉన్న రహస్య న్యూక్లియర్ ప్లాంట్ని ధ్వంసం చేశామంటూ ఇరాన్లో ఉన్న మిన్జాదే ప్రాంతంలో ఉన్న రహస్య న్యూక్లియర్ ప్లాంట్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్ని కూడా అక్కడ రిప్రజెంట్ చేస్తున్న మీరు చూడొచ్చు. మిన్జాదేలోని ఆ ప్లాంట్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా మ్యాప్ చేసి అది ఇరాన్ అని చెప్పింది. ఆ ఇరాన్లో మిన్జాదే ప్రాంతాన్ని కూడా లొకేట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు. దాదాపుగా ఈస్ట్ వైపు కాకపోయినా నార్త్ వైపు కాకపోయినా పోనీ వాయువ్యం వైపు అంటే నార్త్ వెస్ట్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాంతం. మీరు చూడొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ సైట్ స్ట్రక్ అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ద కోవర్ట్ మిన్జాదే కాంపౌండ్ వాజ్ యూస్డ్ by a group of nuclear scientists who operated to develop a key component for nuclear weapon. Using intelligence, the IDF tracked the activities at this new location, removing a key component of the Iranian regime's capability to develop nuclear weapons and to చెప్పుకొచ్చింది. చూడొచ్చు. The covert nuclear compound of the Iranian terror regime. The compound was intended to enable the necessary knowledge and the advancement of nuclear weapons development capabilities. న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి అంటే ఒక రహస్యమైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఇరాన్ నిర్మించ తలపెట్టింది. దీంతో ఆ లొకేషన్ని మేము కనిపెట్టి దాన్ని అటాక్ చేశామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తున్నమాట. న్యూక్లియర్ ప్లాంట్ని దాడి చేసిన సందర్భం మీరు చూడొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ సైట్ అది. అంటే న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేయడానికి ఇరాన్ రెడీ అవుతోంది, ప్రిపేర్ అవుతోంది. దీంతో ఆ ప్లేస్ని మేము కనిపెట్టి ఆ లొకేషన్ని ట్రేస్ చేసి కోవర్ట్ అంటే ఆఫ్కోర్స్ అర్థమైంది, మనకు అందరికీ తెలిసిన పదవి కోవర్ట్ అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తుల్ని కోవర్ట్ అంటూ ఉంటారు కదా. సో అటువంటి కోవర్ట్ ఆపరేషన్ ఇరాన్ పాల్పడింది. ద కోవర్ట్ న్యూక్లియర్ కాంపౌండ్ ఆఫ్ ద ఇరానియన్ టెర్రర్ రెజ్యూమ్. మీరు చూడొచ్చు. ఇటు ఇరానియన్ టెర్రర్ రెజ్యూమ్ అంటూ కూడా అక్కడ మెన్షన్ చేసిన సందర్భం ఆ కోవర్ట్ ఆపరేషన్ న్యూక్లియర్ కాంపౌండ్ని అక్కడ నిర్మించ తలపెట్టిందని చెప్పి ఇక్కడ వినిపించే మాట ఏంటనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిన్జాదే అనేది ఇరాన్లోని టెహ్రాన్ సమీపంలో ఉన్న ఒక సీక్రెట్ న్యూక్లియర్ ప్లాంట్, ఒక సీక్రెట్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే నిన్ననే ఇజ్రాయెల్ తన వైమానిక దాడిలో ఈ మిన్జాదే న్యూక్లియర్ ప్లాంట్ని, ఈ న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించడం ప్రస్తుతం ఆ సెన్సిటివిటీని మనకి అర్థం పడుతోంది. దాంతోపాటు టెహ్రాన్ శివార్లలో పాక్షికంగా భూగర్భంలో అండర్ గ్రౌండ్లో రహస్య కేంద్రాన్ని నిర్మించింది. ఈ ఇరాన్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇరాన్కి తన ప్రతిదీ కూడా భూగర్భంలో రహస్య కేంద్రాల్లోని నిర్మించ తలపెట్టింది. ఇంకా చెప్పాలంటే కొన్ని వేల కిలోమీటర్ల లోతులో లేకపోతే కొన్ని వేల కిలోమీటర్ల వెడల్పుతో భూగర్భంలో కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా డ్రోన్స్ని కావచ్చు, వాళ్ళ మిజైల్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తుందనేది ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తూ వస్తున్నమాట. అయితే ఈ ప్లాంట్ ఇరాన్ అణు శాస్త్రవేత్తలకు అణ్వాయుధాలకు సంబంధించిన కీలక పరికరాలను రహస్యంగా అభివృద్ధి చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ఆరోపించడం జరుగుతోంది. ఈ ప్లాంట్ ఏం చేస్తోందని చెప్పి ఇక్కడ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు అణ్వాయుధాలను కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన కీలక పరికరాలను వాళ్ళు చాలా రహస్యంగా వాటిని డెవలప్ చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపించడం జరుగుతోంది. అయితే గతంలో జరిగిన దాడుల తర్వాత ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రక్షించుకోవడానికి కొత్త ప్రదేశానికి మార్చుకుంది అనేది వినిపించమాట. అందుకే కోవర్ట్ అంటోంది ఇక్కడ. అందుకే ఇరాన్ ఇక్కడ కోవర్ట్ అంటూ ప్రస్తావించడం జరుగుతోంది. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ సైట్ స్ట్రక్ అంటూ కూడా. ద కోవర్ట్ మిన్జాదే కాంపౌండ్ వాజ్ యూస్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్ who operated to develop a key component
of nuclear weapon using intelligence. The IDF tracked the activities at this new location. అంటే ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఈ డెవలప్మెంట్ చోటు చేసుకున్న తర్వాత, ఈ పరిణామం చోటు చేసుకున్న తర్వాత టెర్రర్ రెజ్యూమ్ అంటూ ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. మీరు చూస్తే కనుక ఆ రిక్వెస్ట్ ఒకసారి పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చూడొచ్చు, ద కోవర్ట్ న్యూక్లియర్ కాంపౌండ్ ఆఫ్ ద ఇరానియన్ టెర్రర్ రెజ్యూమ్. ఈ టెర్రర్ రెజ్యూమ్ అనే పదాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఎక్కడ మెన్షన్ చేయలే. కానీ ఎప్పుడైతే ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా అక్కడ ఎన్నుకోవడం జరిగిందో, ఆ తర్వాత వెంటనే ఈ పరిణామం గురించి మాట్లాడుతోంది. అండ్ ఎవరు ఎన్నికైనా కూడా, సుప్రీం లీడర్గా ఎవరు వచ్చినా కూడా వారిని విడిచిపెట్టడం అనేది ఇజ్రాయెల్ చెబుతున్నమాట. వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది, కొట్టిపారేస్తోంది, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ లోపలికి వెళ్ళి ఒక మాటలో చెప్పాలంటే గుసాయించి మరీ కొడుతోంది అక్కడ. అటువంటి సిచ్యువేషన్. ఇరాన్ అంటున్న మాట ఏంటి, ఇజ్రాయెల్ అంటున్న మాట ఏంటి, విడిచిపెట్టేదే లేదు. ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి ఏమైనా అడ్వాన్స్గా వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మేము విడిచిపెట్టమంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది ఒకటే ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే భూగర్భంలో అనేక చోట్ల వాళ్ళ నిర్మాణాలు ఉన్నాయనేది వినిపించమాట. ఆ మాటకు బలం చేకూర్చారు ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన ట్వీట్ కూడా ఉంది. భూగర్భంలో వాళ్ళ మిలిటరీకి సంబంధించి డ్రోన్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు భూగర్భంలో దాచిపెట్టారు. సముద్ర గర్భంలో కూడా వాళ్లకు సంబంధించి కీలకమైన పరికరాలని, అలాగే దాంతోపాటు డిఫెన్స్ ఎక్విప్మెంట్ని దాంట్లో స్టోర్ చేస్తారని వినిపించమాట. సో ఈ సిచ్యువేషన్లో ఒకవేళ అదే నిజమైతే కనుక, నిజమైతేనేంటి, ఒకవేళ ఇజ్రాయెల్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే కనుక ఇరాన్ పైకి కనిపించినంత కాదు, తన భూగర్భంలో తన శక్తిని దాచిపెట్టుకుంది, ఆ కడుపులో శక్తిని దాచిపెట్టుకుంది. అందుకే ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇరాన్ టాప్ కమాండర్స్ మరణించినప్పటికీ మిగతా కమాండర్స్ బయటకు వచ్చి ఎక్కడ భయపడటం లేదు, ఎక్కడ జంకటం లేదు, ఎక్కడ తొనకటం లేదు, ఎక్కడ బెనకటం లేదు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఏమని, మా దగ్గర పాతవన్నీ అయిపోయి అనుకుంటున్నారేమో, మేము కొత్తవి బయటకు తీస్తున్నామని చెప్పి భయపెట్టారనుకున్నారు, బెదిరించారనుకున్నారు. కాదు, నిన్న దుబాయ్లో యుఎస్ కాన్సులేట్ మీద దాడి చేసినా, లేకపోతే స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని ప్రయోగించిన, దుబాయ్ దగ్గర అత్యాధునికమైన, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా కొట్టగలిగిందంటే ఇరాన్ దగ్గర ఉన్నదేంటి? ఈరోజు ప్రపంచం ఆలోచిస్తోంది అదే. ఇరాన్ కేవలం భయపెట్టే ప్రయత్నం చేస్తుందా, బెదిరించే ప్రయత్నం చేస్తుందా? కాదు. అనుకున్నారు కనుక మొదట్లో ఏమనుకున్నారంటే, ట్రంప్ కూడా అన్నాడు కదా, నేనంటున్న మాట కాదు, ట్రంప్ కూడా ఏమన్నాడు, ట్రంపే ఉన్నాడు, ఇటు గల్ఫ్ దేశాల మీద